అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు మనతో కిసాన్ చాయిస్ రఘు గారు అయితే ఉన్నారు. కిసాన్ చాయిస్ సంబంధించి అయితే కనుక అనేక రకాల అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అయితే ఇప్పుడు వరకు మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అన్ని కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చారు. రైతుల దగ్గర నుంచి కూడా మంచి మన్ననలు అయితే పొందడం జరిగింది. అయితే మొట్టమొదటిసారి డైరీ ఫామ్ సంబంధించినటువంటి హెవీ మోడల్ చాఫ్ కటర్ అయితే కనుక KC999 అనేటువంటి మోడల్ తోటి అయితే కనుక తీసుకురావడం జరిగింది. అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, వారంటీ గ్యారంటీలు ఏంటి, ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్ని గేదెలు ఉన్న వాళ్ళకైతే బాగా అనుభవం ఉంటుంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు రఘు గారిని అయితే అడిగి తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా కింద డిస్ప్లే అవడం జరిగింది. తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మిషన్ సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే కనుక రఘు గారి నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనతో రఘు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ చాఫ్ కటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు వరకు మీరు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ చాలా మార్కెట్లో తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా డైరీ ఫామ్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ ప్రోడక్ట్ వచ్చారు, ఇదేనా మొదటి ప్రోడక్ట్, ఇంకేమైనా డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయా? డైరీ ప్రొడక్ట్స్ అయితే ఇదే ఫస్ట్ అండి చాఫ్ కట్టర్. ఇది తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది రైతులు అడుగుతా ఉండేవాళ్ళు, పవర్ వీడర్స్ వాడేవాళ్ళు కానీ మన స్ప్రేయర్స్ వాడే రైతులు కానీ అడుగుతా ఉండేవాళ్ళు, చాఫ్ కట్టర్ ఏమైనా ఉందా మీ కంపెనీలో. ఎందుకంటే మనం ఎన్నో క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే అందించాం. సో ఆ క్వాలిటీ బట్టి చూసుకొని సో కిసాన్ చాయిస్ ప్రోడక్ట్ అయితే హెవీ క్వాలిటీ, హై క్వాలిటీ ఉంటది అన్న ఉద్దేశంతో వాళ్ళు అడుగుతా ఉంటారు. జనరల్ గా ఏంటంటే అగ్రికల్చర్ వాళ్ళందరికీ డైరీ ఫామ్ తో ఏదో కొంత సంబంధం ఉంటుంది. ఒకేసారి రెండు వస్తువులు కూడా దొరికితే కూడా రైతులు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఇది మొదటిది. దీని మోడల్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటో కొంచెం వివరంగా చెప్పండి. ఇది మనం KC999 అనే బ్రాండ్ మీద తీసుకొచ్చామండి. సో ఇది వచ్చేప్పటికల్లా మనం 3HP మోటార్స్, 3HP సింగిల్ ఫేస్ మోటార్స్. ఇంకా మీకు బాడీ కూడా హెవీ క్వాలిటీ, అంటే ఈ రేకులు చూసినా గానీ ఈ ప్లేట్స్ గానీ ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయి. సో కొన్ని మార్కెట్ లో చూస్తే లైట్ క్వాలిటీ ఉంటుంది, బట్ మనకి లైఫ్ అనేది ఎక్కువ రావాలి, క్వాలిటీ అనేది మనం ఫోకస్ చేస్తాం కాబట్టి హెవీ డ్యూటీ మిషన్ అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడు మరి మోటార్ వచ్చేసి 3HP సింగిల్ పేజ్ అంటున్నారు. కొంతమంది 3 పేజ్ అడుగుతారు, లేకపోతే మోటార్లో కస్టమైజేషన్ అడుగుతారు. ఈ మోటార్ కంటే తక్కువ క్వాలిటీ మోటార్ అయినా లేదా ఇంకొంచెం మంచి మోటార్ కావాలని అడుగుతుంటారు కదా, అదేమైనా కస్టమైజేషన్ ఏమైనా అవకాశం ఉందా? ఈ మోటార్ విషయానికి వస్తే ఇది మంచి క్వాలిటీ మోటార్ అండి. ఇది కాపర్ కాయిల్ తో తయారు చేయబడిన మోటార్. మనం ఆల్రెడీ మనం తయారు చేయించేటప్పుడే మనం హెవీ క్వాలిటీ, హెవీ డ్యూటీదే తీసుకొచ్చాం. ఎందుకంటే మెయిన్ ముఖ్య కారణం సింగిల్ ఫేస్ తీసుకురావడానికి చాలా మంది రైతులకి ఏంటంటే గేదెలు కానీ డైరీ ఫామ్ కానీ ఇళ్లలోనే ఉంటాయి. సో ఏదన్నా మనకి ఇంకా పశువులు మేత పెట్టాలనగా అన్ని ఇంటి దగ్గరే మెయింటైన్ చేస్తారు. సో అందుకని మనం సింగిల్ ఫేస్ తీసుకొచ్చాం, కన్వీనియంట్ గా ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు మార్కెట్ లో అనేక రకాల ఈ చాఫ్ కట్టర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. వాటితో కంపేర్ చేసినప్పుడు మీది ఏంటి స్పెషల్? జనరల్ గా ఫీచర్స్ ఏ చాఫ్ కట్టర్ అని ఒకటే ఉంటుంది. వాటితో కంపేర్ చేసినప్పుడు ఏదైనా కొత్తగా ఇస్తేనే కదా రైతులకు యూజ్ అయ్యింది, లేకపోతే కొంచెం క్వాలిటీ పెంచడం, లేకపోతే మీరేం చెప్తారు? ఇప్పుడు మన మిషన్ ముఖ్యంగా చెప్పాలంటే క్వాలిటీ అండి. మనం క్వాలిటీని ఫోకస్ చేసుకున్నాం. ప్రతి పార్ట్ మీకు కింద బేస్ దగ్గర నుంచి అన్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్వాలిటీ ఉంటుంది. గేర్ వీల్స్ క్వాలిటీ ఉంటుంది, గేర్ బాక్స్ క్వాలిటీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ చాప్ కట్టర్ లో మనం ఫీడింగ్ అనేది గడ్డి అనేది పెట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలు కూడా వేస్ట్ కాకుండా అంతా కట్ అవుతుంది, చివరి వరకు కట్ అవుతుంది. దీంట్లో 2 సైజులు ఉంటాయండి, లార్జ్, స్మాల్. లార్జ్ వచ్చేప్పటికల్లా మనకి గేదెలకు కానీ ఆవులకు కానీ వాడతారు. స్మాల్ వచ్చేప్పటికల్లా కోళ్ళకి కానీ గొర్రె పొట్టేళ్ళకి కానీ వాటికి వాడతారు. చిన్న జంతువులకు కావాలంటే స్మాల్. ఓకే సార్, ఇప్పుడు మరి బ్లేడ్లు అనేది అరిగిపోతా ఉంటాయి, అసలు పదును పెట్టుకోవటం కానీ లేకపోతే ఎన్ని బ్లేడ్లతో వస్తుంది? అది మన మిషన్ వచ్చేప్పటికల్లా 4 బ్లేడ్లు వస్తుంది. ఈ 4 బ్లేడ్లు కూడా 2 సైడ్ వస్తుంది. దాదాపుగా మార్కెట్ లో ఏ మిషన్ ఉన్నా కానీ 2 సైడే ఉంటుంది బ్లేడ్స్. ఒక సైడ్ అరిగిపోయిన తర్వాత ఇంకో సైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్లేడ్లు అరిగిపోయి పూర్తిగా అయిపోతే కొత్త బ్లేడ్లు తీసుకోవాలి. కొత్త బ్లేడ్స్ మన దగ్గర దొరుకుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దొరుకుతాయి అండి మన దగ్గర. జనరల్ గా దీనికి మెయింటెనెన్స్ ఏముంటదండి? మెయింటెనెన్స్ మనకి ముఖ్యంగా ఏంటంటే గేర్ వీల్ మన గ్రీజ్ అనేది పెట్టుకుంటా ఉండాలి. మనం యూజ్ చేసినప్పుడల్లా మనకి ఈ డస్ట్ అనేది ఉంటది. సో ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడం, గ్రీజ్ పెట్టుకోవడం గేర్ వీల్స్ లో, ఇట్లా మెయింటైన్ చేసుకుంటా ఉంటే సరిపోయింది. ఓకే, జనరల్ గా అసలు దీంట్లో పోవటానికి ఏముంటదండి మోటార్ కాకుండా? ఇంకా మోస్ట్లీ పోయే అవకాశం ఏంటంటే
బ్లేడ్లు ఒకటి అరిగిపోతాయి, ఇంకోటి గేర్ బాక్స్ లో గేర్ వీల్స్ అనేది పోతా ఉంటాయి. సరిగ్గా ఆపరేట్ చేయనప్పుడు కానీ గేర్ ఎలా పడితే అలా హ్యాండిల్ చేసినా కానీ ఆ పళ్ళు అనేది పోయే అవకాశం అయితే ఉంది. స్పేర్ పార్ట్స్ అన్ని మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? అన్ని అందుబాటులో ఉంటాయి. ఓకే, వారంటీ గ్యారంటీని ఎట్లా ఇస్తున్నారు? మనం మోటార్ అనేది వారంటీ ఇస్తున్నాం అండి. సో 6 months అనేది వారంటీ ఇస్తున్నాం. ఓకే, 6 months వరకు మోటార్ వారంటీ. మోటార్ ఇందులో పోవడానికి దీంట్లో ఇది అన్ని ఐరనే కాబట్టి మీకు ఏది పోయే అవకాశం ఏమి ఉండదు. ఓకే సార్, మరి మీరు ఎట్లా సప్లై చేస్తున్నారు? ఎవరైనా కొత్తది కావాలంటే ఇప్పుడు మీరు వచ్చేసి మంగళగిరిలో ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా సప్లై చేస్తారా? మరి అక్కడ సర్వీస్ ఎట్లా? మనం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వరకు, తమిళనాడు బోర్డర్స్ వరకు సప్లై చేస్తానే ఉన్నాం. ఆల్రెడీ స్ప్రేయర్ సప్లై చేస్తున్నాం, పవర్ వీడర్స్ సప్లై చేస్తున్నాం. మనకి ఎంతో మంది డీలర్స్ కూడా ఉన్నారు, డీలర్స్ కూడా మనం ఇస్తున్నాము. డీలర్స్ ద్వారా కూడా తీసుకునే అవకాశం ఉంది. అది కాకుండా ఒకవేళ డీలర్స్ లేని ఏరియాలు ఉన్నాయనుకోండి, మనకి ఫోన్ చేసినా కానీ మనం డైరెక్ట్ గా కూడా పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు మా వాళ్ళకి ఏంటంటే మనం గైడెన్స్ ఇస్తాము. కొద్ది దూర ప్రాంతాల వాళ్ళకి అనుకోండి, మనం ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ ఒక వీడియో రూపంలో ఎలా ఫిట్ చేసుకోవాలి అది ఇచ్చి మనం గైడెన్స్ ఇస్తాం. అదే దగ్గరలో ఉన్నారనుకోండి, మనమే ఫిట్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా డెలివరీ చేస్తాం. ఓకే, రఘు గారు, ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి హెవీ డ్యూటీ అంటున్నారు కదా, అసలు ఎంత కట్ చేసుకోవచ్చు గంటల లెక్క? అసలు ఎన్ని గంటలు పని చేసుకున్నా దీనికి ప్రాబ్లం ఏమన్నా వస్తుంది ఎక్కువ టైం చేస్తే? అట్లా దాదాపుగా గంటకు వచ్చేప్పటికల్లా 1500 నుంచి 2000 మధ్యలో కేజీలు కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఏ మేతలు కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి? మనకి సూపర్ నైపర్ కానీ, చొప్ప కానీ, ఇంకా మన జొన్న కానీ, ఇట్లా అన్ని రకాల ఫీడింగ్ కట్ చేసుకుని. మొక్కజొన్న కొంచెం లావు ఉంటుంది, అదైనా కట్ చేస్తుంది? అదైనా కట్ అవుతుంది. ఏ సైజ్ వస్తుందండి మొక్క? మనకి ఒక 6 అంగుళం కానీ, అంగుళం కానీ అట్లా మన సైజులు పెట్టుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఓకే, ఎండుగడ్డి కట్ చేసుకోవడానికి కూడా కొంతమంది ఏంటంటే సొప్ప కూడా ఎండబెట్టి డ్రై సైలేజ్ గా ఉపయోగించుకోవడానికి కూడా వాడుతుంటారు. ఎండుగడ్డి కూడా కొంచెం కొంచెం వేసుకొని దాన్ని చుట్టుకోకుండా కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, పొలాలకి గట్టిగా ఉన్నా సరే కట్ చేసేది. కాకపోతే ఏంటంటే బ్లేడ్ ఎండుగడ్డి అనేప్పటికల్లా కొద్దిగా బాగా ఎక్కువగా పెట్టకుండా కొంచెం కొంచెం పెట్టుకుంటా. తుక్కు లాంటిది అయితే అలాగే సొప్ప కరపొలం లాగా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది. అదే తుక్కులాగా వెళ్తే మాత్రం చుట్టుకునే అవకాశం. ఓకే, దేనికైనా ఉండే సమస్య, కాకపోతే కొంచెం కొంచెం పెట్టుకోవాలి. రవి గారు, ఇప్పుడు మిగతా మార్కెట్ లో ఉన్నట్టు పోల్చితే ఏంటంటే కొంచెం ఐరన్ కానీ బాడీ కానీ చాలా కంఫర్ట్గా ఉంది, అంటే వంగటం కానీ ఏం లేదు. తోసుకెళ్ళడానికి కూడా చాలా జనరల్గా చాలా మంది ఏంటంటే చక్రాలు అంత పర్ఫెక్ట్గా ఉండవు. ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత తోసుకెళ్ళాలంటే చక్రాలు తిరగవు. మీది ఎంతవరకు ఎన్నిటికి యూజ్ అవుతుంది? ఇది తోసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి. ఇది పోర్టబుల్, ఎక్కడికైనా కానీ వీల్స్ కూడా మనకి స్ట్రాంగ్ గానే ఉంటాయి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే కనుక ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ కావాలని మార్చుకుంటా ఉండొచ్చు. ఓకే, కింద లెగ్స్ కానీ అన్ని కూడా మంచి ఐరన్ క్వాలిటీ అయితే మాత్రం గట్టిగానే ఉంది. జనరల్ గా ఎన్నాళ్ళు పని చేయొచ్చు అనుకుంటున్నారు ఒకసారి తీసుకున్న తర్వాత? దాదాపుగా వాడుకునే దాన్ని బట్టి 5 సంవత్సరాలు అయినా కానీ పనిచేసే అవకాశం అయితే ఉంటది. ఓకే, మెయింటెనెన్స్ చేసుకుంటే గేర్ వీల్స్ కానీ అవన్నీ, అదే మెయింటెనెన్స్ చేసుకోకపోతే గ్రీజ్ అవన్నీ ఏదైనా కానీ మెయింటెనెన్స్ చేసుకోకపోతే ఆ గేర్ వీల్స్ కానీ అవన్నీ పోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే ఓకే, మొత్తంగా వారంటీ అయితే కనుక ఓన్లీ మోటార్ కి ఇస్తారు. మోటార్ కి 6 నెలల పాటు. ఇంకా దీంట్లో ఇంకా వారంటీ ఇచ్చేది కూడా ఏం లేదు. అవును, ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది 33,000 ఇస్తున్నాం. ఓకే, 33,000కి మీరు మొత్తం మెషిన్ ఫిక్స్ చేసేస్తారు. ఓకే, దూరం కావాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు, ఎలా ఫిక్స్ చేసుకోవాలి రైతులకు తెలియజేస్తారు. ఓకే, దగ్గరలో ఎవరన్నా చుట్టుపక్కల మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలలో కావాలని అనుకుంటే వాళ్ళకి ఫిట్ చేసి డెలివరీ చేస్తాం. ఓకే, రవి గారు, ఇప్పుడు మీరు అయితే కనుక ఇప్పుడు వరకు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు డైరీ సెక్టర్ లోకి వచ్చారు కాబట్టి దీంట్లో కూడా మంచి క్వాలిటీ అందించాలి, అలాగే రైతుల నుంచి కూడా దీంట్లో కూడా మంచి ఫీడ్బ్యాక్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి, చూశారు కదా, రఘు గారు అయితే కనుక కిసాన్ చాయిస్ సంస్థ నుంచి అయితే కనుక కొత్తగా డైరీ సెక్టర్ కి సంబంధించి అయితే కనుక KC999 అనేటువంటి చాప్ కటర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది హెవీ డ్యూటీ తోటి 3 HP మోటార్ సింగిల్ పేజ్ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది. గంటకు వచ్చేసి 1500 కేజీల నుంచి 2000 కేజీల వరకు మేత కట్ చేసుకోవడానికి అన్ని రకాల సొప్ప లేకపోతే సూపర్ నేపియర్ లేకపోతే ఎండు గడ్డి ఎండు సొప్ప ఏదైనా కట్ చేసుకోవడానికి అయితే అనుకూలంగానే ఉంటుంది. వారంటీ గ్యారంటీలు కనుక చూసుకుంటే కనుక ఓన్లీ మోటార్ వరకు అయితే కనుక 6 నెలలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం హెవీ డ్యూటీ ఇచ్చారు కాబట్టి దీంట్లో పోవడానికి కూడా ఏముండవు. బ్లేడ్లు మాత్రం అరిగిపోతే కనుక వీళ్ళ దగ్గర బ్లేడ్లు దొరుకుతాయి. రెండోది వచ్చేసి గేర్ కి సంబంధించి ఏదైనా జాగ్రత్తగా వాడుకోకపోతే కనుక పోయేటువంటి అవకాశం ఏదైనా సరే స్పేర్ పార్ట్స్ అన్ని కూడా దగ్గర ఉన్నాయి. ఇన్స్టాలేషన్ కనుక చూసుకుంటే కనుక మీకు 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా సప్లై చేస్తారు. జస్ట్ మనం బోల్ట్ లేసి బిగించుకోవటం కాబట్టి ఇదని తెలియకపోతే కాల్ అయితే చెప్పడానికి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు. పూర్తి సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.